ఒకటి మీరు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడాను 6 గ్యారంటీల కార్డు పట్టుకొని ఎవరైనా సరే ఆయన నెరవేర్చకపోతే నా దగ్గర రండి నేను నెరవేరుస్తానని చెప్పారు. మీరిప్పుడు పార్టీలో లేరు, పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసింది. బట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎట్లా పోరాడతారు? ఎవరైనా కార్డు తీసుకొని వస్తే ఎట్లా పోరాడతారు అసలు? 100% నేనేదైతే ప్రజలకు హామీ ఇచ్చినో నేనే చెప్పిన 100% చెప్పిన, ప్రజలారా మాది జిమ్మేదారి, మమ్మల్ని నమ్మండి అని చెప్పినాం. కొంతమంది నమ్మకపోవచ్చు కానీ మమ్మల్ని నమ్మండి అని చెప్పినాం. మమ్మల్ని నమ్మండి అని చెప్పినాం. ఆ 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన నా పోరాటం ఉంటుంది. రైట్. రాహుల్ గాంధీ గారి ఆశయాలకు నేను దగ్గరగా ఉన్నాను, ఆయన మాట కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది, మళ్ళీ రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని పిలిస్తే బ్యాక్ రమ్మని పిలిస్తే వెళ్తారా మీరు? అంటే ఇప్పుడు పోవాలా వద్దా అనేది నా నిర్ణయం. ఎస్, బట్ ఆయన నినాదానికి కట్టుబడి ఉన్నాను. సస్పెండ్ వరకు వాళ్ళ నిర్ణయం, పోవాలా వద్దా అనేది నా నిర్ణయం. ఇప్పుడు నేను ఎంచుకున్నటువంటి ప్రయత్నంలో బీసీ ఉద్యమం అనేటువంటిది మాకు అత్యంత కీలకమైంది. రైట్. రాజకీయ పార్టీలో చేరడం కంటే అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి విషయం మా కళ్ళ ముందు ఉంది కాబట్టి ఆ కార్యక్రమంలో ఉంటాం. పోవాలా వద్దా అనేది వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు పిలిచినప్పుడు నేను మాట్లాడతాను. అంటే ఇక వాళ్ళ నిర్ణయం అయితే గేమ్ లేదు, జస్ట్ వాళ్ళు సస్పెన్షన్ ఎత్తేసే వరకే వాళ్ళది. అంటే వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు పిల్లగాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్ల నేను సంసారం చేయాలని వెళ్ళిపోతే నేను చేస్తా అంతే కదా. రైట్. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ సమాజంలో ఉన్న బీసీ బిడ్డలందరికీ కూడా ఒక్క మాటలో ఏం చెప్తారు? అండ్ మీతో పాటు ఎవరైనా ఎస్సీ ఎస్టీలు కలిసి వస్తారంటే వాళ్ళని కూడా స్వాగతిస్తారా? ఆల్రెడీ మేమందరం కలిసే పనిచేస్తూ ఉన్నాము, పరస్పరం సహకరించుకుంటూ ముందుకు పోతా ఉన్నాము. ఇవాళ బీసీలకు మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయితే 4 బీసీలకు, 1 ఎస్సీ ఎస్టీకి కూడా అనివార్యంగా ఇవ్వాల్సి వచ్చింది. అంటే బీసీల ఉద్యమము ఎస్సీ ఎస్టీల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది, తద్వారా వాళ్ళకు కూడా మంచి జరుగుతూ ఉంది. సో కాబట్టి పరస్పరం మేము సహకరించుకుంటూ మేము అందరం కలిసిమెలిసి అందరి ప్రయోజనాలు ఆకాంక్షిస్తూ ముందుకు పోతాం.